హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్టిట్యూడ్లో భాగంగా అడిగే ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఒక్కటే అయినప్పటికీ వాడు క్వశ్చన్స్ అడిగేవి డిఫరెంట్ ఏరియాస్ నుంచి అడుగుతూ ఉంటాడు కాబట్టి ఏ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. మనం ఈరోజు వీడియోలో ఈ ప్రాబిలిటీకి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబిలిటీ అనేది చాలా బ్రాడ్ విడ్త్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే ఒక సింగిల్ వీడియోలో ఈ ప్రాబిలిటీకి సంబంధించిన అన్ని కాన్సెప్ట్ని కవర్ చేయలేం కాబట్టి ఈ పార్ట్ 1లో భాగంగా ఈ ప్రాబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎ ప్రాబిలిటీ, హౌ లైక్లీ అన్ ఈవెంట్ ఈ సపోజ్డ్ టు హ్యాపెన్, అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ఛాన్సెస్ని మనం న్యూమరికల్గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం ప్రాబిలిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రాబిలిటీకి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేయడానికి ఫైనల్గా మనం ఉపయోగించే వన్ అండ్ ఓన్లీ ఫార్ములా ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. అండ్ మనం ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీని P ఆఫ్ ఏతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఈ అంటే ఈవెంట్ అనమాట. మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే వాడు క్వశ్చన్ ఏ ఏరియా నుంచి అడిగినా సరే, అంటే మనకు సాధారణంగా ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా కాయిన్స్ని బేస్ అయ్యి అలాగే డైస్ని బేస్ అయ్యి అలాగే ప్లేయింగ్ కార్డ్స్ని బేస్ అయ్యి అడుగుతూ ఉంటారు. అట్లాగే బాల్స్ బేస్ అయ్యి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇట్లా మనం ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగినా సరే ఫైనల్గా ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది ఉపయోగిస్తాం మనం. P ఆఫ్ E అంటే ఒక ఈవెంట్ అంటే తెలుగులో ఘటన అంటాం. ఒక ఘటన యొక్క సంభావ్యత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట, ఇక్కడ అనుకూల పర్యవసానాలు, అవుట్కమ్స్ అంటే పర్యవసానాలు అంటాం. అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య, అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దీన్నే మనం షార్ట్కట్లో ఇలా కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ N ఆఫ్ E బై N ఆఫ్ S. ఇక్కడ నెంబర్ ఆఫ్ E అంటే N ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద ఈవెంట్ E. అలాగే N ఆఫ్ S అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అని, ఈ అంటే ఈవెంట్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి కదా. వాటి మీద మనకి ఒక్కొక్క ఫేస్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అవి 1 to 6 నెంబర్స్ ఉంటాయి. లేకపోతే సాధారణంగా డాట్స్ ఉంటాయి. ఒక ఫేస్ మీద ఒక డాట్ ఉంటే సెకండ్ ఫేస్ మీద 2 డాట్స్, మరొక ఫేస్ మీద 3 డాట్స్, ఇలాగా 6 డాట్స్ వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని మనం నెంబర్గా తీసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక డైస్ని రోల్ చేసినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే 6 అవుతాయి. ఎందుకంటే 6 ఫేసెస్ ఉన్నాయి. ఆ 6 ఫేస్లో ఏదో ఒకటి రావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఎస్ అనేది ఏమవుతుంది అనమాట, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4, 5, 6. ఇక్కడ ఎస్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి సాధ్యమయ్యే అన్ని అవకాశాలని మనం సెట్ బ్రాకెట్లో రాసినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ శాంపిల్ ప్లేస్ అంటాం. అంటే ఇక్కడ మనకి N ఆఫ్ S అంటే మనం సెట్స్లో నేర్చుకుంటాం. N ఆఫ్ A అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ అంటాం కదా. అట్లాగే N ఆఫ్ S అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ S. అంటే ఇక్కడ మనకి Sలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి N ఆఫ్ S ఈక్వల్ టు 6 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏదైనా ఒక డైస్ని రోల్ చేసినప్పుడు మనకి దాని యొక్క 5 ఫేస్ మీద అంటే టాప్లో వచ్చే నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇక్కడ మనకి ఈ ఈక్వల్ టు ఏమవుతుందట, ఈవెంట్. ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ రావడం. మనకి 1 to 6 వరకు ఉన్న నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 2, 3, 5. ఇవి ఈవెంట్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు N ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత అవుతుంది అన్నమాట. ఈ ఎంత అవుతుంది, N ఆఫ్ E ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఈవెంట్కి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం, P ఆఫ్ E అంటే probability of an event E equal to
ఫార్ములా ఏంటి మనకి ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఈ మనకి 3 అవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ 6 అవుతుంది. అయితే ఇక్కడ 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే 1/2 అవుతుంది అనమాట. అంటే మనం ఒక డైస్ని రోల్ చేసినప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/2. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. అంటే మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ అర్థం కావాలనే ఉద్దేశంతో వీటన్నిటిని అంటే శాంపుల్ స్పేస్ అంటే ఏంటో తెలియాలి, అలాగే ఈవెంట్ అంటే ఏంటో తెలియాలి, అలాగే ప్రాబిలిటీ అంటే ఏంటో తెలియాలి అనే ఉద్దేశంతో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మరొక క్వశ్చన్ ఇలా అడిగారు అనుకుందాం. అంటే మనం ఒక డైస్ని రోల్ చేసినప్పుడు దాని టాప్ ఫేస్ మీద కాంపోజిట్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి. అప్పుడు ఇక్కడ మనకి ఈ శాంపుల్ స్పేస్ అనేది మారదు. డైస్ విషయంలో మనకి శాంపుల్ స్పేస్ ఇదే అవుతుంది. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఒకే ఒక్క డైస్ మనం గురించి మాట్లాడుకున్నప్పుడు, అలాగే 2 డైస్ని మనం సైమిల్టేనియస్గా ఒకేసారి మనం రోల్ చేసినప్పుడు అప్పుడు శాంపుల్ స్పేస్ మారిపోతుంది. అలాగే 3 డైస్ని రోల్ చేసినప్పుడు కూడా శాంపుల్ స్పేస్ మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డైస్ పెరిగినప్పుడు మనకి శాంపుల్ స్పేస్లో ఉండే ఎలిమెంట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక డైస్ని రోల్ చేసినప్పుడు దాని పై ఫేస్ మీద కాంపోజిట్ నెంబర్ రావాలనుకుంటున్నాం, అంటే సంయుక్త సంఖ్య రావాలనుకుంటున్నాం. ఇక్కడ మనకి ఈవెంట్ ఏంటంటే సంయుక్త సంఖ్య రావడం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇందాక మనం ప్రైమ్ నెంబర్ని E1 అనుకుందాం, ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ని E2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి వచ్చే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఈ 1 నుంచి 6 వరకు ఉన్న నెంబర్స్లో మనకి కాంపోజిట్ నెంబర్స్ ఏమున్నాయి? 4, 6 మాత్రమే ఉన్నాయి కదా. కాబట్టి ఇందులోకి మనకి 4, 6 మాత్రమే వస్తాయి. కాబట్టి మనకి ఎన్ ఆఫ్ E2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబిలిటీ నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఎస్ అనేది మారదు. సేమ్ కేసు కదా, మనకి ఒకే డైస్ని రోల్ చేస్తున్నాం. కాబట్టి P ఆఫ్ E2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎన్ ఆఫ్ E2 ఎంత వచ్చింది? 2 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 6 కదా. ఇక్కడ 2 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే 1/3 అవుతుంది అనమాట. అంటే మనం ఒక డైస్ని రోల్ చేసినప్పుడు దాని యొక్క పై ఫేస్ మీద కాంపోజిట్ నెంబర్ రావడానికి అంటే సంయుక్త సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ సంభావ్యత ఎంత అంటే 1/3 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి 2 డైస్ని రోల్ చేశారు అనుకుందాం, అప్పుడు మనకి ఇక్కడ శాంపుల్ స్పేస్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. ఇక్కడ 1 డైస్ అయితే మనకి ఏమవుతుంది? 6 అవుట్కమ్స్ అవుతాయి. అదే 2 డైస్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుందంటే ఇక్కడ 6 స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ అంటే మనం ఫార్ములా ఏంటంటే డైస్ విషయంలో ఫార్ములా ఏంటంటే 6 పవర్ n. n అంటే నంబర్ ఆఫ్ డైస్. మనకి ఒకే డైస్ అయితే 6 పవర్ 1 అంటే 6 అవుతుంది. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అదే 2 డైస్ అనుకోండి, n ప్లేస్లో 2 రాసామంటే 6 స్క్వేర్ అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36 అవుతాయి అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ డైస్ మీద 1 వచ్చింది అనుకోండి, అప్పుడు సెకండ్ డైస్ మీద కూడా 1 రావచ్చు, లేకపోతే సెకండ్ డైస్ మీద 2 రావచ్చు, అంటే అలాగే 3 రావచ్చు, అట్లాగా 1 to 6 కూడా రావచ్చు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ డైస్ మీద 1 వచ్చినప్పుడు సెకండ్ డైస్ మీద మనకి 6 ఛాన్సెస్ ఉన్నాయి, 1 to 6. అట్లాగే మనకి ఫస్ట్ డైస్ మీద 2 వచ్చినప్పుడు సెకండ్ డైస్ మీద 1 రావచ్చు, అలాగే 2 రావచ్చు, ఇట్లాగా 6 రావచ్చు, ఇట్లా అలాగే 3తో రాయొచ్చు మనం, అట్లాగే 4తో 6 అవుట్కమ్స్, అలాగే 5తో 6, అలాగే 6తో 6. ఇట్లా మనకి 6 6 ఆర్ 36 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎప్పుడు మనకి 2 డైస్ని ఒకేసారి రోల్ చేసినప్పుడు. అదే 3 డైస్ అయితే 6 క్యూబ్ అవుతుంది, అంటే 6 into 6 into 6, 6 6 ఆర్ 36, 36 6 ఆర్ 216. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత అవుతుందంటే 216 అవుట్కమ్స్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి ఇట్లా డైస్ మీద ఈ డైస్ మీద బేస్ చేసుకుని ఇట్లా అడిగారు, మనం 2 డైస్ని ఒకేసారి రోల్ చేసినప్పుడు ఆ రెండింటి మీద సేమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని. సేమ్ నెంబర్ అంటే ఫస్ట్ డై మీద 1 వస్తే సెకండ్ డైస్ మీద కూడా మనకి 1 రావాలి కదా. అట్లాంటి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 1 ఇది ఫేవరబుల్ అవుట్కమ్, అలాగే 2, 2, 3, 3, 4, 4 అండ్ 5, 5, 6, 6 ఇవి మాత్రమే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట.
ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. బై ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, మనం 2 డైస్ని రోల్ చేస్తున్నాం కాబట్టి 6 6 ఆర్ 36, అంటే 6/36 అవుతుంది. 6 టేబుల్ 1 టైం పోతుంది, 6 టైమ్స్ అంటే 1/6 అవుతుంది అనమాట. ఇట్లా మనం 2 డైస్ని బేస్ చేసుకుని డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. లేకపోతే రెండింటి మీద వచ్చే సమ్ అనేది, అంటే నెంబర్స్ యొక్క సమ్ అనేది 10 అవ్వడానికి ఛాన్సెస్ ఎంత, లేకపోతే 8 అవ్వడానికి ఛాన్సెస్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ని ఒకేసారి రోల్ చేసాం, అప్పుడు వాటి 5 ఫేస్ మీద వచ్చే నెంబర్స్ యొక్క సమ్ము 10 మోర్ దెన్ 10 అవ్వడానికి ఛాన్సెస్ ఎంత, అంటే పైన వచ్చే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ అవ్వాలి. మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డై మీద 1 వచ్చింది అనుకోండి, సెకండ్ డై మీద మ్యాక్సిమం ఎంత రావచ్చు? 6 రావచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది తప్ప 10 అవ్వట్లేదు, అంటే దీంతో ఛాన్స్ లేదు 1తో. ఒకవేళ మన ఫస్ట్ డై మీద 2 వచ్చి సెకండ్ డై మీద మ్యాక్సిమం నెంబర్ 6 వచ్చినా ఇక్కడ 8 అవుతుంది కానీ 10 అవ్వడం లేదు. అలాగే 3తో చెక్ చేసాం అనుకోండి, 3 6 ఇది 9 అవుతుంది, 10 అవ్వడం లేదు. ఒకవేళ మనం 4 ఫస్ట్ డైస్ మీద 4 వచ్చి సెకండ్ డైస్ మీద 6 వచ్చింది అనుకోండి, 4 + 6 ఎంత అవుతుంది? 10 అవుతుంది, ఇది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. అట్లాగే 10 అంతకంటే ఎక్కువ కాబట్టి ఇంకా 6కి అంతకంటే ఎక్కువ నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు కదా సెకండ్ డైస్ మీద. ఇప్పుడు ఫస్ట్ డైస్ మీద 5 వచ్చింది అనుకుందాం, సెకండ్ డైస్ మీద మనకి 5 వచ్చినా 10 అవుతుంది, అలాగే 6 వచ్చినా కూడా 10 కంటే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 6తో చూద్దాం. ఇప్పుడు 6 వచ్చి మనకి 4 వచ్చింది అనుకోండి, 10 అవుతుంది కదా. అట్లాగే 6 వచ్చి సెకండ్ డైస్ మీద 5 అయింది అనుకోండి, 11 అవుతుంది. అలాగే 6 6 వస్తే 12 అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? 10 ఆర్ మోర్ దెన్ 10, అంటే 10 అంతకంటే ఎక్కువ అవ్వాలి. ఇక్కడ అట్లాంటి కేసెస్ మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి. 1 2 3 4 5 6. కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ 6 ఇక్కడ 2 డైస్ కాబట్టి 36 అవుతుంది. 6 టేబుల్ 1 టైం, అలాగే 6 టైమ్స్ అంటే 1/6 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం. కాంప్లిమెంటరీ అంటే మనం ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు వేరే ఈవెంట్ జరగడానికి అవకాశం లేదు, అంటే ఇంపాసిబుల్ అయినట్లయితే ఆ రెండింటిని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ని ఎగరవేసామనుకోండి, టాస్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఎయిదర్ హెడ్ రావచ్చు లేదా టైల్ రావచ్చు. ఆ సమయంలో మనకి N(s) అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 2 అవుతాయి. అవేంటి? మనకి టైల్ ఆర్ హెడ్, H ఆర్ T అవుతుంది. ఇప్పుడు మనం టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చింది అనుకోండి, ఇంకా టైల్ రావడానికి ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ P ఆఫ్ H అనుకున్నాం అనుకోండి, దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మనకి కాయిన్ మీద ఎన్ని హెడ్స్ ఉంటాయి? ఓన్లీ 1 హెడ్ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ 1 అవుతుంది. అలాగే టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి, ఒకటి హెడ్ ఒక టైల్, కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 అవుతుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ కావాలనుకోండి, అప్పుడు కూడా మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 టైల్ మాత్రమే ఉంటుంది కాబట్టి 1 అవుతుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 అవుతాయి, అంటే దాని యొక్క ప్రాబబిలిటీ కూడా 1/2 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ P ఆఫ్ H P ఆఫ్ T అనేవి, అంటే H అండ్ T అంటే హెడ్ పడడము లేదా టైల్ పడడం అనేవి రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అవుతాయి. అంటే హెడ్ పడితే ఇంకా టైల్ పడడానికి ఛాన్స్ లేదు, ఒకవేళ టైల్ పడితే హెడ్ పడడానికి ఛాన్స్ లేదు. అలాగే మనం ఒకసారి డైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈవెన్ నెంబర్ రావడము అలాగే ఆడ్ నెంబర్ రావడం, ఈ రెండు కూడా మనకి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఈవెన్ నెంబర్ వస్తే ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు, అలాగే ఆడ్ నెంబర్ వస్తే ఈవెన్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ రెండింటిని మనం కాంప్లిమెంటరీ, తెలుగులో పూరక ఘటనలు అంటాం అనమాట. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. మనకి ఒక ఈవెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఒక ఈవెంట్ అనుకుందాం. దీని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుందంటే P ఆఫ్ E అవుతుంది అనమాట.
ఈ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ని మనం ఈ బార్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. దీని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది, పి ఆఫ్ ఈ బార్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ 1 అవుతుంది అనమాట. అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ఆల్వేస్ 1 అవుతుంది. ఈ విషయం కూడా బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ, దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీల సమ్ ఎప్పుడు 1 అవుతుంది. అట్లాగే మనకి ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అనేది ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది, ఇన్క్లూడింగ్ 0 and 1. మనకి ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని కాల్కులేట్ చేసినా సరే మనం ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని పి ఆఫ్ ఈ అంటున్నాం కదా, దీని వాల్యూ ఎలా ఉంటుంది అనమాట, 0 నుంచి 1 వరకు మాత్రమే ఉంటుంది. 0 కంటే తక్కువ ఉండదు, అలాగే 1 కంటే ఎక్కువ ఉండదు. 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అలాగే ఆ మధ్యలో ఉండే ఏదైనా ఒక నెంబర్ అవ్వచ్చు. అంటే సాధారణంగా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం కదా, అంటే న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగా ఉంటే వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వచ్చు. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. ఓకే, కాబట్టి 0 నుంచి 1 వరకు ఏ వాల్యూ అయినా కావచ్చు అనమాట. అంటే మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఏ ప్రాబిలిటీ ఆఫ్ an ఈవెంట్ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1/4, బి 3/4, సి 5/4, డి 0. అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిలో ఏది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ లేదు అంటే మనం ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అనేది ఏం చెప్పుకున్నాం, 0 నుంచి 1 వరకు ఏ వాల్యూ అయినా కావచ్చు. 0 కంటే చిన్నగా ఉండదు, 1 కంటే పెద్దగా ఉండదు. ఇందులో మనకి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే క్రమభిన్నము అంటాం. దీని వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1 కాబట్టి ఇది అవుతుంది. అట్లాగే ఇది కూడా మనకి ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ 5/4 ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నం వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది అవ్వడానికి ఛాన్స్ లేదన్నమాట. అలాగే 0 కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ. ఓకే, ఒకవేళ మనం కాయిన్స్ విషయంలోకి వచ్చినట్లయితే మోర్ దాన్ 1 కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి ప్రాబిలిటీస్ ఎలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ తీసుకుని ఒకేసారి మనం టాస్ చేసినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమిటి, అట్లాగే ఒక ఈవెంట్ తీసుకుని దాని యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, అట్లాగే ప్రాబిలిటీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 2 కాయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఒక్కొక్క కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. ఒకటి హెడ్ ఉంటుంది, ఒకటి టైల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం శాంపిల్ స్పేస్ గురించి మాట్లాడుకున్నాం. శాంపిల్ స్పేస్ అంటే మనకి మొత్తం అన్ని అవుట్కమ్స్ని ఇందులో రాస్తాం. ఇక్కడ మనం ఇప్పుడు 2 కాయిన్స్ని టాస్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమవచ్చు, 2 హెడ్లు రావచ్చు. అలాగే ఫస్ట్ది హెడ్ వచ్చి సెకండ్ది టైల్ రావచ్చు, లేకపోతే ఫస్ట్ దాని మీద టైల్ వచ్చి సెకండ్ దాని మీద హెడ్ రావచ్చు, లేకపోతే 2 టైల్స్ రావచ్చు. ఇంతకంటే మనకి ఛాన్సెస్ ఏమీ ఉండవు కదా. కాబట్టి ఇది శాంపిల్ స్పేస్ అవుతుంది. కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది అనమాట, n(s) 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ క్వశ్చన్స్ అడగొచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈవెంట్ తీసుకుందాం. అంటే మనం 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు రెండింటి మీద కూడా హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. ఇక్కడ మనకి రెండింటి మీద హెడ్ రావడానికి ప్రాబిలిటీ మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 మాత్రమే ఉంది. కాబట్టి అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకుందాం. ఏంటది, 2 కాయిన్స్ అంటే 2 సార్లు కూడా 2 కాయిన్స్ మీద కూడా హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనే క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటంటే 4 అంటే 1/4 అవుతుంది అనమాట. అలా కాకుండా కనీసం ఒక హెడ్ కూడా రాకపోవడానికి ఛాన్సెస్ ఏంటి అంటే అసలు ఒక్క హెడ్ కూడా రాకూడదు, అట్లీస్ట్ ఒక్క హెడ్ కూడా రాకూడదు. అప్పుడు ప్రాబిలిటీ ఏంటంటే P(E2) అనుకుందాం దాన్ని. అసలు హెడ్ లేనిది మనకి ఇందులో అవుట్కమ్ ఏముంది, ఇందులో మాత్రమే హెడ్ లేదు. అంటే మిగిలిన అన్ని సందర్భాల్లో మనకి హెడ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 1 అవుతుంది. అసలు ఒక హెడ్ కూడా రాని అవుట్కమ్ని మనం ఫేవరబుల్ అవుట్కమ్ అంటాం కదా. ఒక్క హెడ్ కూడా రాని అవుట్కమ్ ఏంటి, ఇది మాత్రమే. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ప్రాబిలిటీ 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4 అవుతుంది అనమాట. దీన్నే ఇంకోలా అడగొచ్చు అనమాట. అట్లీస్ట్ 1 హెడ్ అయినా రావడానికి ప్రాబిలిటీ ఎంత. మనకి అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం, అలాగే
ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం టు మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 1 అనుకోండి, మనకి 1 రావచ్చు లేదా 2 హెడ్స్ కూడా రావచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అంటే 1 హెడ్ ఉన్న అవుట్కమ్ మనకి ఫేవరబుల్ అవుతుంది, 2 హెడ్స్ ఉన్న అవుట్కమ్ కూడా మనకి ఫేవరబుల్ అవుతుంది. కాబట్టి మనకి అట్లీస్ట్ 1 అంటే ఇది ఫేవరబులే, ఇది ఫేవరబులే, ఈ 3 కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి ఒకవేళ మనం అది E3 అనుకుంటే ఆ ఈవెంట్ని P ఆఫ్ E3 ఎంత అవుతుంది, 3/4 అవుతుంది అనమాట. అట్లీస్ట్. ఎట్ మోస్ట్ అంటే మనం మ్యాక్సిమం టు మినిమం చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ టర్మ్స్ అనేవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి, ముఖ్యంగా ప్రాబబిలిటీ అనే టాపిక్లో. ఓకే, ఒకవేళ మనం 3 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసినప్పుడు, మనం ఇంతకుముందు డైస్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ డైస్ మారినప్పుడు ఫార్ములా ఏంటి మనకి, 6 పవర్ n. అంటే ఒక డైస్ తీసుకుంటే n = 1 అవుతుంది. అదే 2 డైస్ తీసుకుంటే n = 2 అవుతుంది. 3 డైస్ తీసుకుంటే n = 3 అవుతుంది. ఇక్కడ బేస్ 6 అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ డైస్. మరి ఇప్పుడు కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 2 ఫేసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే 2 పవర్ n అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ n ఒకే కాయిన్ తీసుకున్నాం అనుకోండి, n వాల్యూ 1 అవుతుంది. అంటే 2 పవర్ 1 అంటే 2 అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, 2 అవుతాయి. అదే 2 కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు n = 2 అవుతుంది. అంటే 2² అవుతుంది, అంటే 4. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ ఎగ్జాంపుల్లో. ఒకవేళ మనం 3 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసాం అనుకుందాం, అప్పుడు n = ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే 2 పవర్ 3 అంటే 8 అవుతుంది అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇక్కడ ఎన్ని అవుతాయి అనమాట, 8 అవుతాయి. అవి చూద్దాం. ఇప్పుడు 3 కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు శాంపిల్ స్పేస్ ఏమవుతుందో చూద్దాం. మనం 3 కాయిన్స్ మీద హెడ్స్ రావచ్చు. ఓకే ఓకే ఫస్ట్ 2 కాయిన్స్ హెడ్ వచ్చి తర్వాత టైల్ రావచ్చు, లేకపోతే హెచ్ టీ హెచ్, హెడ్ టైల్ హెచ్ రావచ్చు, లేకపోతే టైల్ హెడ్ హెడ్ రావచ్చు. అలాగే ఫస్ట్ హెడ్ వచ్చి మిగిలిన 2 టైల్స్ అవ్వచ్చు, లేకపోతే టీహెచ్టీ అవ్వచ్చు, లేకపోతే టీటీహెచ్ అవ్వచ్చు, అన్ని టైల్స్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, అంటే శాంపుల్ స్పేస్లో మనకి ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయంటే 8 అవుట్కమ్స్. 1 2 3 4 5 6 7 8. అంటే ఎప్పుడు మనకి 3 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసినప్పుడు అనమాట. కాబట్టి ఇక్కడ n ఆఫ్ s = ఎంత అవుతుంది అనమాట, 8 అవుతుంది. అంటే మనం ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం 5 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటంటే 2 పవర్ 5 వేసుకుంటాం, అంటే 32 అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం చాలా క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ ఏంటి, ఆ ఈవెంట్ ఏంటంటే అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి ఛాన్సెస్ ఏంటి, ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. అంటే అట్లీస్ట్ 1 హెడ్ అయినా, నేను అట్లీస్ట్ అంటే ఏంటి, మినిమం టు మ్యాక్సిమం. ఇక్కడ మినిమం అంటే అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి అది మినిమం అవుతుంది. అంటే 2 కావచ్చు, ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఉన్నాయి, 3. అంటే 1 వచ్చినా మనకి ఫేవరబుల్ అవుట్కమ్ వస్తుంది, 2 వచ్చినా ఫేవరబుల్ అవుతుంది, 3 వచ్చినా కూడా ఫేవరబుల్ అవుతుంది. ఎప్పుడు మనకి అట్లీస్ట్ అనే పదం వచ్చినప్పుడు. అట్లా కాకుండా ఎట్ మోస్ట్ 2 అంటే ఎట్ మోస్ట్, ఇదేమో అట్లీస్ట్. అలా కాకుండా ఎట్ మోస్ట్ అనే పదం వచ్చినప్పుడు, అంటే ఇది అట్లీస్ట్ అన్నప్పుడు ఏమో మినిమం టు మ్యాక్సిమం వెళ్తాం. అలా కాకుండా ఎట్ మోస్ట్ అనే పదం వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం టు మినిమం. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, 2 దగ్గర స్టార్ట్ చేయాలి. మినిమం అంటే చిన్నగా తీసుకుంటూ వెళ్తాం. 2 కావచ్చు, 1 కావచ్చు, అంటే ఇంకా 0 కూడా కావచ్చు. అంటే ఒక హెడ్ కూడా రాని కేసు కూడా ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది అనమాట. ఎప్పుడు మనకి ఎట్ మోస్ట్ అనే పదం వచ్చినప్పుడు, ఎట్ మోస్ట్ 2 హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనే పదం వాడినప్పుడు మనకి 2 హెడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్గా తీసుకోవాలి, 1 హెడ్ వచ్చినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్గా తీసుకోవాలి, 0 వచ్చినప్పుడు కూడా మనం దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్గానే తీసుకోవాలి. కానీ అట్లీస్ట్ అన్నప్పుడు మినిమం టు మ్యాక్సిమం. అంటే మనం ఇక్కడ అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1, తర్వాత ఇక్కడ మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 3 హెడ్స్ మ్యాక్సిమం 3 రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 1 2 3 ఈ 3 కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఆన్సర్ చేయాలనుకుందాం. ఇదేమో అట్లీస్ట్ 1 హెడ్,
1 హెడ్, ఇదొక ఈవెంట్ అనుకుందాం. నెక్స్ట్ E2 అనేది మరొక ఈవెంట్ ఉంది, అట్ మోస్ట్ 2 హెడ్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనుకుందాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అట్లీస్ట్ అంటే మనం ఏం చేయాలి, మినిమం టు మ్యాక్సిమం. ఇక్కడ మినిమం ఎంత 1, ఇక్కడ 3 కాయిన్స్ కాబట్టి 2 హెడ్స్ రావచ్చు, 3 హెడ్స్ కూడా రావచ్చు. అంటే 1 హెడ్ ఉన్నా ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది, 2 హెడ్స్ ఉన్నా ఫేవరబుల్ ఉంటుంది, 3 హెడ్స్ ఉన్నా ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. అలా కాకుండా అట్ మోస్ట్ 2 హెడ్స్ ఉన్నారనుకోండి, మ్యాక్సిమం టు మినిమం. మ్యాక్సిమం ఇక్కడ ఎంత 2 కదా, తర్వాత మినిమం వైపు వెళ్తున్నాం అంటే తర్వాత 1, 0 కూడా కావచ్చు. అంటే అసలు ఒక్క హెడ్ రాకపోయినా అది ఫేవరబుల్ అవుట్కమ్లోకే వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ చాలా గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి టర్మ్స్లోనే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వీటికి మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. P ఆఫ్ E1, ఫస్ట్ E1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 1 హెడ్ వచ్చినా 2 హెడ్ వచ్చినా 3 హెడ్ వచ్చినా అన్నీ కూడా మనకి ఫేవరబుల్లే. అంటే అసలు హెడ్స్ లేనిదే, అంటే 0 హెడ్స్ ఉన్నదే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ కాదనమాట. అంటే ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్నింటిలోని మనకి హెడ్ కనిపిస్తుంది కదా, అట్లీస్ట్ 1 హెడ్ అయినా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అనమాట, 7 అవుతాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 7 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8. కాబట్టి ఈ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 7/8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. E2 ఈ ఈవెంట్ ఏంటి, అట్ మోస్ట్ 2 హెడ్స్. అట్ మోస్ట్ అనే పదం వచ్చింది కాబట్టి మ్యాక్సిమం టు మినిమం. ఇక్కడ మ్యాక్సిమం 2 హెడ్స్ రావాలి. అంటే 1 హెడ్ రావచ్చు, 0 హెడ్స్, అసలు హెడ్ రాకపోయినా మనం కౌంట్ చేయాలి అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. అంటే ఇది మాత్రమే 3 హెడ్స్ చిన్న మాత్రమే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ కాదు. ఇందులో 2 హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్స్, 1 హెడ్, 1 హెడ్, 0 హెడ్స్. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అంటే 7 అవుతాయి. ఈ ఒక్క దాంట్లో మాత్రమే మనకి 3 హెడ్స్ వచ్చాయి. ఇది ఒకటే నాన్ ఫేవరబుల్ అవుట్కమ్. కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 7/8 అవుతుంది అనమాట. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ 1 హెడ్ వచ్చే ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎగ్జాక్ట్లీ 1 అంటే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ మాత్రమే ఉండాలన్నమాట. E3 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు P ఆఫ్ E3 అంటే ప్రాబిలిటీ ఆఫ్ E3 ఈవెంట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉన్నవి మనకి ఇక్కడ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3 ఈ 3 అవుట్కమ్స్లో మాత్రమే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇక్కడ 3 కాయిన్స్ కాబట్టి 8 అవుతుంది అనమాట. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అంటే అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అని అడిగారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ 2 ఉన్న అవుట్కమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఇది ఈ 3 కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అప్పుడు ఆ సమయంలో కూడా ఆ కేసులో కూడా మనకి 3/8 అనేది ప్రాబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి బాల్స్ గురించి కూడా మనకి ప్రాబిలిటీని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్, 2 బ్లూ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ బ్యాగ్లోంచి ఏదైనా ఒక బాల్ని సెలెక్ట్ చేసినప్పుడు ర్యాండమ్లీ మనం ఒక బాల్ని సెలెక్ట్ చేసినప్పుడు అది రెడ్ బాల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అనే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ P ఆఫ్ R అనుకుందాం. ఇక్కడ మనకి ఫార్ములా అనేది మారదు అన్ని సందర్భాల్లో కూడా. ఏంటది, N ఆఫ్ E బై N ఆఫ్ S అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే మనకి అది రెడ్ బాల్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఈ 3 బాల్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఎందుకంటే రెడ్ బాల్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 బై మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. బాల్ తీసినప్పుడు అది రెడ్ బాలే కావాలని లేదు కదా, బ్లూ బాల్ కావచ్చు, బ్లాక్ బాల్ కావచ్చు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 3 + 2 5 + 4 ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ 3 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే 1/3 అవుతుంది అనమాట. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ బాల్. అలా కాకుండా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ బాల్ అన్నారనుకోండి, అప్పుడు P ఆఫ్ B అనుకుందాం, అంటే బ్లాక్ బాల్ అనమాట. ఓకే,
ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి కాబట్టి 4/9 అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ బాల్. అలా కాకుండా ఇట్లాంటి క్వశ్చన్ అడగొచ్చు అనమాట. అంటే మనం ఒక బాల్ని పికప్ చేసినప్పుడు అది బ్లాక్ బాల్ కాకుండా ఉండడానికి అంటే నాట్ కటింగ్ ఏ బ్లాక్ బాల్ అన్నారు అనుకోండి, అంటే ఇది బ్లాక్ బాల్ కాకూడదంటే మనం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, అది రెడ్ బాల్ అయినా ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది, అలాగే బ్లూ బాల్ అయినా ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. మనకు ఇక్కడ ఈవెంట్ ఏంటి, బ్లాక్ బాల్ రాకపోవడం. బ్లాక్ బాల్ వస్తే అది ఫేవరబుల్ కాదు కదా, కాబట్టి 3 + 2 = 5 అవుతుంది అనమాట. ఇంకా మనకి ఎన్ ఆఫ్ ఎస్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది మారదు కదా, ఎంత అవుతుంది 9 అవుతుంది. కాబట్టి అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ ఏ బ్లాక్ బాల్ అంటే అప్పుడు మనం దాన్ని ఏమనొచ్చు, బి బార్ అనొచ్చు. అంటే బ్లాక్ బాల్ రాకపోవడం అనేది ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట 5/9. మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ బార్ అనేది బ్లాక్ బాల్ రాకపోవడం అన్నమాట. ఓకే, ఇలాగ మనం డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఎప్పుడు ఇది ఒక బాల్ని పికప్ చేసినప్పుడు, అలా కాకుండా మనకి కాంబినేషన్స్లో అడుగుతూ ఉంటాడు. వాటిని ఎలాగ మనం ఆన్సర్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. మెయిన్ మనకి ఎక్కువగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా కాంబినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలనేది పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. అట్లాగే మనకి ఇంకా ఈ ప్రాబిలిటీని బేస్ చేసుకుని అడిగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ముఖ్యంగా ప్లేయింగ్ కార్డ్స్ మీద బేస్ అయ్యి అడుగుతూ ఉంటారనమాట. ప్లేయింగ్ కార్డ్స్ మీదే మనకి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే కాంబినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం బేసిక్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. మనం ఈ ప్లేయింగ్ కార్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఏ కార్డ్స్ ఉంటాయి, సింబల్స్ ఏముంటాయి, అలాగే ఆల్ఫాబెట్స్ ఏముంటాయి, నెంబర్స్ ఏముంటాయి అనేవి క్లియర్గా తెలియాలన్నమాట. ఓకే, మనకి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లో మనకి ఎక్స్క్లూడింగ్ జోకర్స్ అంటే మనకు ప్లేయింగ్ కార్డ్స్ ఆడేటప్పుడు జోకర్స్ని ఇంక్లూడ్ చేసి ఆడుతూ ఉంటారు, కానీ ఇక్కడ మనం ఈ ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఎక్స్క్లూడ్ చేయాలి. జోకర్ అనే కార్డ్స్ని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఈ జోకర్స్ని ఎక్స్క్లూడ్ చేసినట్లయితే అంటే వదిలేసినట్లయితే ఇంకా మనకి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి అనమాట టోటల్ కార్డ్స్. ఇందులో మనకి రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి, బ్లాక్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. టోటల్ 52 కార్డ్స్ అనమాట. హాఫ్ సగం రెడ్ కలరు, సగం బ్లాక్ కలరు. ఓకే, మనకి రెడ్ కలర్లో ఏ కార్డ్స్ ఉంటాయి అంటే ఏ సింబల్స్ ఉన్న కార్డ్స్ రెడ్ కలర్లో ఉంటాయి, అలాగే ఏ సింబల్స్ ఉన్న కార్డ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయంటే మనకి డైమండ్ ఈ షేప్లో ఉంటుంది కదా, దీన్ని డైమండ్ కార్డ్స్ అంటాం. అలాగే హార్ట్ ఈ షేప్లో సింబల్ ఉన్న వాడిని హార్ట్ అంటాం కదా, ఇవి మనకి రెడ్ కలర్ సింబల్స్ అనమాట, వీటిని రెడ్ కార్డ్స్ అంటాం. అట్లాగే మనకి స్పేడ్ ఈ సింబల్ ఉంటుంది, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. అలాగే కలావర్ అంటే ఇవి రెండు కూడా మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి అసలు ఏమేమి లెటర్స్ ఉంటాయి, ఏమేమి సింబల్స్ ఉంటాయో చూద్దాం. మనకి నెంబర్స్ విషయానికి వస్తే 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10 ఇవి ఉంటాయి. అలాగే ఇంకా ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఏ, జే, క్యూ, కే ఈ లెటర్స్ ఉన్న కార్డ్స్ ఉంటాయన్నమాట. మనకి ఈ ప్రతి కార్డు కూడా అంటే 2 నెంబర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి 4 ఉంటాయి, అలాగే 3 నెంబర్ ఉన్న కార్డ్స్ 4 ఉంటాయి, అలాగే ఈచ్ వన్ 4 కార్డ్స్ ఉంటాయి. అట్లాగే ఏస్, ఏ అంటే ఏస్ అని, జే అంటే జాకీ అని, క్యూ అంటే క్వీన్ అని, కే అంటే కింగ్ అని అంటాం. మనం ఇందులో వీటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం, JQKలని. ఎందుకంటే అందులో మనకి ఫేస్ అంటే ఒక పర్సన్స్ యొక్క ఫేస్లు కనిపిస్తూ ఉంటాయి మనకి, కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ అంటే ముఖ కార్డులు అంటాం అన్నమాట. ఓకే, అంటే ఇవన్నీ కూడా మనకి ఈచ్ వన్ 4 కార్డ్స్ ఉంటాయి. ఆ 4 కార్డ్స్ ఏంటంటే ఈ 4 సింబల్స్ ఉన్నవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2ని తీసుకున్నట్లయితే 2లో మనకి ఒక డైమండ్ కార్డ్ ఉంటుంది, ఒక హార్ట్ కార్డ్ ఉంటుంది, అలాగే ఒక స్పేడ్ కార్డ్ ఉంటుంది, అట్లాగే ఒక కలావర్ కార్డు ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రతి దానిలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నామంటే
10లో ఈ గుర్తున్న కార్డు ఒకటి, అట్లాగే ఈ గుర్తున్న కార్డు ఒకటి, ఇట్లా 4 కార్డ్స్ ఉంటాయి. అట్లాగే ఏస్లో అలాగే ఉంటాయి, జాకీ, క్వీన్, కింగ్లో కూడా అలాగే ఉంటాయి అనమాట. ఇట్లా మనకి మొత్తం ఎన్ని ఉంటాయి? ఇవి 13 ఉన్నాయి. ఇవేమో నంబర్స్, అలాగే ఇవేమో లెటర్స్. ఇవన్నీ మనకి 13 ఉన్నాయి. అంటే 13 × 4 మనకి 52 అవుతుంది అనమాట. ఇవి మనకి తెలియాల్సి ఉందన్నమాట. వీటి మీద బేస్ చేసుకుని చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇవి మనకి మైండ్లో ఉన్నట్లయితే మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, బాగా షఫిల్ చేసిన ఒక డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లోంచి ఏదైనా ఒక కార్డ్ని ర్యాండమ్గా పికప్ చేసినట్లయితే మనకి అది కింగ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? కింగ్ అంటే కే. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఈవెంట్ ఈ అనుకున్నాం. P అంటే గెటింగ్ ఏ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అనమాట. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే N(s) ఎంత అవుతుందంటే 52 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. అంటే N(e). ఇందులో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? కింగ్స్ ఎన్ని ఉంటాయి? కార్డ్స్ 4 కార్డ్స్ ఉంటాయి కదా. కాబట్టి N(e) = 4 అవుతుంది. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏమవుతుంది? 4/52. 4 టేబుల్ 1 టైం, 4 టేబుల్ 13 టైమ్స్, అంటే 1/13 అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ అనమాట. అలా కాకుండా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ అన్నాం అనుకోండి. అప్పుడు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనం JQKలని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మన Jలు 4 ఉంటాయి, Qలు 4, అలాగే Kలు 4, 3 4s are 12 ఉంటుంది. అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది? P = 12/52. అట్లా 4 టేబుల్ 3 టైమ్స్, 13 టైమ్స్, అంటే 3/13 అనేది ప్రాబిలిటీ అవుతుందన్నమాట. లేకపోతే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనం ప్లేయింగ్ కార్డ్స్లోంచి ఆ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లోంచి ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు అది ఇంగ్లీష్ అక్షరం రావడానికి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ = ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి కదా. అంటే 4 4s are 16 అవుతుంది. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 16 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. 4 టేబుల్ కట్ చేసినట్లయితే 4 టేబుల్ 4 టైమ్స్, ఇక్కడ 13 టైమ్స్, అంటే 4/13 అనేది ప్రాబిలిటీ అవుతుంది అనమాట. అలా కాకుండా మనకి కలర్ని అలాగే సింబల్ని మిక్స్ చేసి అడగొచ్చు అనమాట. లేకపోతే లెటర్ని ఇలా మిక్స్ చేసి అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ క్వీన్ అని అనుకోండి. అంటే ఇక్కడ క్వీన్ అనేది ఏమో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, అలాగే రెడ్ అనేది కలరు, ఇట్లా కాంబినేషన్లో అడిగారు. ఇప్పుడు మనకి క్వీన్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అందులో రెడ్ క్వీన్స్ ఏమో 2 ఉంటాయి. హాఫ్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. కలర్ గురించి అన్నప్పుడు హాఫ్ చేయాలి కదా. అంటే అందులో రెడ్ క్వీన్స్ ఏమో 2 ఉంటాయి. ఇవి 2 సింబల్స్ మనకి రెడ్ క్వీన్స్ అవుతాయి. ఇవి 2 సింబల్స్ ఉన్నవి బ్లాక్ క్వీన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి P అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ క్వీన్ అంటే ఎరుపు రంగు రాణి అంటాం అనమాట. ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. 2 టేబుల్ 1 టైం, అలాగే ఇక్కడ 26 టైమ్స్, అంటే 1/26 అనేది మనకి ప్రాబిలిటీ అవుతుంది అనమాట. ఇట్లా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ మనం దీని నుంచి అడగవచ్చు అవకాశం ఉందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడగొచ్చు అంటే నెంబర్స్ని బేస్ చేయి కూడా అడగొచ్చు అనమాట. అంటే మనం బాగా షఫిల్ చేసిన డెక్ ఆఫ్ కార్డ్స్లోంచి ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు అది ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి మనకి? 2 3 5 7. ఇవి 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మళ్ళీ ఈచ్ నెంబర్ మనకి 4 కార్డ్స్ ఉంటాయి కదా. అంటే 4 4s are 16 అవుతాయి. అప్పుడు మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? P = 16 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి? 52. మనం 4 టేబుల్ 4 టైమ్స్, అలాగే 13 టైమ్స్, అంటే 4/13 అనేది ప్రాబిలిటీ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనం బేసిక్ కాన్సెప్ట్ తెలిసినట్లయితే ది డెక్ ఆఫ్ కార్డ్స్ మీద మనం ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇదే ప్లేయింగ్ కార్డ్స్ని బేస్ చేసుకుని మనకి కాంబినేషన్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఎట్లా అంటే కింగ్ ఆర్ క్వీన్ ఆర్
కింగ్ అండ్ క్వీన్ అవడానికి ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలనేది పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మనం చాలా వరకు ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అన్నింటినీ డిస్కస్ చేయడం జరిగింది. మరికొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఇంకా ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీద అడిగే కాంబినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో నెక్స్ట్ పార్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.